ఫైనల్లీ వెన్యూ అయితే లాంచ్ అయిపోయింది. ఫేస్ లిఫ్ట్ అనే దానికంటే కూడా సెకండ్ జనరేషన్ అనేది అనొచ్చు. రీసెంట్ గా నేను ఒక వాక్ అరౌండ్ వీడియో అయితే చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి చూడొచ్చు, లేకపోతే లింక్ అనేది ఐ బటన్ లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ రోజు వేరియంట్స్ పరంగా చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట చాలా మందికి. అందులో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది, ఇంకొకటి టర్బో ఇంజిన్ కూడా ఇందులో ఆప్షన్ ఇవ్వడం వల్ల సో న్యాచురల్ యాస్పిరేటెడ్ ఎవరికి కావాలి, లేకపోతే టర్బో పరంగా ఎవరికి కావాలి, ఈవెన్ ఆటోమేటిక్ వేరియంట్ కూడా, అట్లా అన్ని కూడా కంక్లూజన్ గా ఇస్తాను ఏ వేరియంట్ ఎవరికి సూట్ అవుతుందని. అండ్ ఇప్పుడు వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు కంప్లీట్ గా వేరియంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే HX2 కానీ HX4, 5, 6 ఇట్లా 8 ఈవెన్ 10 ఇట్లా చాలా వేరియంట్స్ ఉన్నాయన్నమాట. చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే అవుతుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది, ఎందులో మనము అఫోర్డ్ చేస్తే బాగుంటుంది, అట్ ద సేమ్ టైం వెన్యూ తీసుకోవాలవుద్దా. సో ఎండ్ వరకు చూడండి కంప్లీట్ గా. ఇలాంటి వీడియో ఎక్కడా కూడా మీకు దొరకదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మీరైతే మెచ్చుకొని వెళ్తారు. ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే చాలా కష్టమైంది ఈ వీడియో చేయడానికి. అండ్ ఈవెన్ హైప్ ఆప్షన్ కూడా ఇచ్చినట్టయితే ఇంకా ఇంకా హ్యాపీగా నేను కూడా ఫీల్ అవుతాను. నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు కొంచెం మోటివేషనే కాదు, ఒక బూస్టప్ లాగా నాకు అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే వెన్యూలో మనకి HX2 నుంచి అయితే బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్ వీడియోలో నేను చెప్పి ఉన్నాను 9,54,000 ఇది ఆన్ రోడ్ గా ఉందన్నమాట. సో ఈ బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ మీద పట్టుకోండి, దీనికి ఎంత యాడ్ ఆన్ అవుతుంది అనేది నెక్స్ట్ వేరియంట్స్ కి అప్గ్రేడెడ్ గా నేను చెప్తాను. సో ఈ బేస్ వేరియంట్ ఏదైతే ప్రైస్ చెప్పినానో అది మీద మైండ్ లో పెట్టుకుని దానికి యాడ్ ఆన్ అయితే చేసుకోండి ఫర్దర్ వేరియంట్స్ కి సంబంధించి. అండ్ కొంచెం వ్యారీ అవుతుంది స్టేట్ వైజ్ లేకపోతే సిటీ వైజ్ గా కొంచెం వ్యారీ అవుతుంది రేట్స్ అనేవి, అందులో మాత్రం మీద నోటీస్ చేయండి. అండ్ ఇప్పుడు మనం HX2 వేరియంట్ తీసుకున్నట్టయితే మనకి ఇందులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఏదైతే 1.2 లీటర్ ఉందో అది వస్తుంది ఇంజన్. అట్ ద సేమ్ టైం మనకి టర్బో ఇంజన్ కూడా అవైలబుల్ గా ఉంది HX2 వేరియంట్ లో. బేస్ వేరియంట్ మనకి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ చూసుకున్నట్టయితే 15 ఇంచ్ మాత్రమే టైర్ వస్తుంది. అండ్ టర్బో తీసుకున్నట్టయితే మళ్ళీ మనకి 16 ఇంచ్ టైర్ అయితే వస్తుంది. రెండు కూడా మనకి వీల్ క్యాప్స్ తో కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం టర్బో ఇందులో తీసుకున్నట్టయితే 90,000 ఎక్స్ట్రా అయితే మనకి ఇందులో పడుతుంది. సో అది నోటీస్ చేయగలదు. ఓన్లీ వీల్స్ తప్ప మిగతా అన్ని ఫీచర్స్ కూడా సేమ్ HX2 లో ఏదైతే న్యాచురల్ ఆస్పిరేటెడ్ కావచ్చు లేకపోతే టర్బోకి వీల్స్ తప్ప మిగతా అన్ని సేమ్. స్టాండర్డ్ గా ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నాం మనం చూసుకున్నట్టయితే. సేఫ్టీ ఫీచర్స్ చెప్తున్నాను, 2 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్ గా వస్తాయి. దీంతో పాటు ABS విత్ EBD, మనకి రివర్స్ ఏదైతే సెన్సార్స్ ఉంటాయో అవి, అండ్ సీట్ బెల్ట్ రిమైండర్ అనమాట. ఇంకోటి హై స్పీడ్ అలర్ట్ కూడా మనకి స్టాండర్డ్ గా సేఫ్టీ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇవి కాకుండా HX2 లో వచ్చే బేస్ వేరియంట్ లో వచ్చే మనకి ఫీచర్స్ చూసుకున్నట్టయితే లైక్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ మనకి ఎక్స్ట్రాగా వస్తాయి. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వస్తుంది. హిల్ స్టార్ట్ అసిస్ట్ తో పాటు మనకి ఏదైతే డే అండ్ నైట్ IRVM కూడా మనకి HX2 బేస్ వేరియంట్ లో మీరైతే చూడొచ్చు. అవే కాకుండా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ చూడొచ్చు. అండ్ మనకి బేస్ వేరియంట్ నుంచి మీకు 10.25 ఇంచ్ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ విత్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ అయితే HX2 వేరియంట్ లో చూడొచ్చు అనమాట. అంతేకాకుండా మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMఏ కావచ్చు, అండ్ రియర్ AC వెంట్సే కావచ్చు, ఈవెన్ టిల్ట్ స్టీరింగ్ కూడా మీకు HX2 వేరియంట్ లో మీకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ LED DRLs వస్తుంది, షార్క్ ఫిన్ యాంటీనా కూడా వస్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ కూడా మనకి HX2 వేరియంట్ లో చూడొచ్చు. ఇందులో మిస్ అయ్యేవి మనం చూసుకున్నట్టయితే TPMS రాదు, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ రాదు, రియర్ హెడ్ రెస్ట్ రాదు, రియర్ వైపర్ రాదు. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఉండే ఆర్మ్ రెస్ట్ అయితే మీకు మిస్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఫీచర్స్ కూడా మిస్ అవుతాయి. ఇవి కాకుండా మనం మిగతా అవన్నీ ఫీచర్స్ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా వస్తాయి. కాకపోతే ఇందులో ఆఫ్టర్ మార్కెట్ మనం TPMS అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. రెట్రోఫిట్ మనం చేసుకోవచ్చు. ఈవెన్ స్టాండర్డ్ వ్యారంటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం రెట్రోఫిట్ అయితే చేసుకోవచ్చు, ఏదైతే TPMS కి సంబంధించి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వేరియంట్ మనకి HX2 తర్వాత HX4 అయితే వస్తుంది. HX4 తీసుకోవాలంటే HX2 పైన 90K అయితే ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. దీంట్లో మనకు వచ్చేది ఏంటంటే TPMS యాడ్ అయిపోతుంది, రియర్ డీఫాగర్ మాత్రమే వస్తుంది, రియర్ కెమెరా వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ORVMs అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మనకి డ్యూయల్ టోన్ మనకి ఇంటీరియర్స్ థీమే కానీ మనకి HX4 వేరియంట్ లో చూడొచ్చు. కాకపోతే 90K వర్త్ అంటే ఈ కొన్ని ఫీచర్స్ కి 90K వర్త్ కాదు. ఇందులో కూడా మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు వేరియంట్ లోనే మనకి TPMS యాడ్ ఆన్ చేసుకోవచ్చు అని చెప్పినాను HX2 వేరియంట్ కి.
కాకపోతే ఇందులో కెమెరా మాత్రం ఎక్స్ట్రా వస్తుంది. ఇది మనం ఆఫ్టర్ ద మార్కెట్ కూడా వేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓవర్ అయితే మనం కొన్ని ఇస్తున్నారు. కాకపోతే ఇది మళ్ళీ స్టాండర్డ్ వ్యాలంటే ఎఫెక్ట్ అవుతుందా లేదని పక్కన పెడితే HX4 లో ఈ 90K వర్త్ అయితే ఇవి నాకు అనిపిస్తలేవు. ఇదే సేమ్ మనం 90K మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏదైతే HX2 లో టర్బో ఇంజన్ వచ్చేస్తుంది. అని మనకు అందులో ఇంతకుముందు చెప్పినాను కదా, టర్బో ఇంజన్ మనం తీసుకోవాలంటే 90K ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలని. సో ఈ 90K HX4 లో ఇన్వెస్ట్ చేసే బదులు HX2 లో ఇన్వెస్ట్ చేసి మీరు టర్బో లవర్స్ అయితే టర్బో ఖచ్చితంగా తీసుకోవచ్చు. అది జస్టిఫైలబుల్ అనమాట. ఈ వెన్యూ తీసుకోవడానికి ఒక ప్రాపర్ రీజన్ అయితే మీకు HX2 టర్బో తీసుకుంటే మంచి ఆప్షన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్ మనం చూసుకుంటే HX5 వస్తుంది. HX5 కి ఓన్లీ 35,000 మనం అప్గ్రేడ్ అంటే 35,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే HX5 వచ్చేస్తుంది కంపేర్ టు HX4. HX5 లో ఆఫర్ చేసేవి మనకి ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఈ వేరియంట్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ టర్బో కనుక మీకు కావాలంటే HX5 60,000 అడిషనల్ మీరు పే చేయాల్సి వస్తుంది. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ నుంచి మళ్ళీ మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలంటే 92K మనం ఎక్స్ట్రా పే చేయాలి HX5 వేరియంట్ కి. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఇందులో టర్బో కనుక మనం ఆటోమేటిక్ తీసుకున్నట్టయితే 10 lakhs అబోవ్ పెడుతుంది. 10 lakhs అబోవ్ మీరు ఆల్రెడీ చూడొచ్చు. సో GST అనేది ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కొన్ని స్టేట్స్ లో. లైక్ ఈవెన్ మనం ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక 1.3 lakh ఎక్స్ట్రా మనం ఆఫర్ చేస్తున్నది, అంటే ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేటివి కీలెస్ ఎంట్రీ వస్తుంది, ఈవెన్ పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆటో ఫోల్డ్ ORVMs ఇందులో వస్తుంది అనమాట. అంటే ఆటోమేటిక్ మనకి ORVMs అనేవి ఫోల్డ్ అవుతాయి. అంతేకాకుండా మనకి డ్రైవర్ సైడ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ వస్తుంది. అండ్ ఇంకొకటి సన్ రూఫ్ కూడా మనకి HX5 నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇంతేకాకుండా మనకి టర్బో తీసుకున్నట్టయితే క్రూజ్ కంట్రోల్ వస్తుంది. అండ్ ఆటోమేటిక్ కనుక మీరు ప్రిఫర్ చేసినట్టయితే అందులో ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ఈ వెన్యూలో HX5 లో చూడొచ్చు అనమాట. హ్యుండై ఏం చేస్తుందంటే ఫోకస్ గా టర్బో తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వేరియంట్స్ అన్ని కూడా కన్ఫ్యూజ్ చేసినట్టు పర్సనల్ గా నాకు అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వాళ్ళు ఇస్తుంది ఏంటంటే టర్బోలో కొంచెం వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే ఇస్తున్నారు. సో టర్బో తీసుకుంటే నా వరకు వెన్యూ తీసుకున్న వాళ్ళకి చాలా వరకు ఒక గుడ్ ప్యాకేజ్ లాగా నేనైతే పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. సో మీకు ఏ విధంగా ఉన్నది మీరు నాతో కింద కామెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది సంబంధించి వెన్యూకి సంబంధించి HX5 ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టర్బో HX2 HX5 రెండిట్లో మీరు ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు మీ బడ్జెట్ ని బట్టి. సో టర్బో తీసుకుంటే చాలా వరకు ఈ ప్రైస్ కి జస్టిఫై మీరు చేయగలరు. అండ్ నెక్స్ట్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే HX6 అనమాట. HX6 లో మనకి అన్ని వేరియంట్స్ కూడా 10 lakhs అబోవ్ అయితే వెళ్తుంది. ఈవెన్ మళ్ళీ మనకి ఇంతమంది చెప్పినట్టు సో ట్యాక్స్ ఎక్కువ పడుతుంది, సో ప్రైస్ కూడా ఎక్కువ పడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాన్ టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే న్యాచురల్ ఆస్పిరేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనుక మీరు తీసుకున్నట్టయితే మనకి 1,28,000 అరౌండ్ పడుతుంది. టర్బో ఆటోమేటిక్ తీసుకున్నట్లయితే ఒక 1.3 lakh మనకి ఎక్కువ అయితే పడుతుంది. HX6 వేరియంట్ గురించి చెప్తున్నాను. HX6 లో మనకి యాడ్ అయ్యే ఫీచర్స్ చూసుకున్నట్లయితే లైక్ రూఫ్ రేల్స్ వస్తుంది, క్రోమ్ హ్యాండిల్స్ వస్తుంది, అండ్ ఆటో హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది విత్ LED అనమాట. LED ఆటో హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది, రియర్ వైపర్ వస్తుంది, అండ్ మనకి బ్లాక్ స్పాయిలర్ వస్తుంది. అండ్ ఈవెన్ మనకి ORVM రియర్ సన్ షేడ్స్ కూడా వస్తుంది, పార్సల్ ట్రే వస్తుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇందులో వచ్చేస్తుంది, వైర్లెస్ చార్జర్ వస్తుంది, ఈవెన్ పుష్ స్టార్ట్ మనకి ఏదైతే బటన్ వస్తుంది విత్ కీలెస్ ఎంట్రీ అయితే వస్తుంది. ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మనకి టర్బో ఆటోమేటిక్ కనుక మీరు HX6 లో ప్రిఫర్ చేసినట్టయితే లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ వస్తుంది. అంతేకాకుండా మనకి పడల్ ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి 60:40 స్ప్లిట్ సీట్స్ వస్తాయి, రియర్ ఆర్మ్ రెస్ట్ వస్తుంది. అండ్ మనకి అంతేకాకుండా బూట్ ల్యాంప్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నది. ఈవెన్ కూల్డ్ గ్లవ్ బాక్స్ కూడా మనం ఈ టర్బో ఆటోమేటిక్ వేరియంట్ తీసుకుంటే ఇవన్నీ కూడా యాడ్ అనే ఫీచర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఎక్స్పెన్సివ్ అనమాట. HX6 మనం చూసుకున్నట్టయితే ఈ ఫీచర్స్ అంతా అంటే ఈ ఫీచర్స్ ఇచ్చినా కానీ కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ లాగా కనిపిస్తుంది అనమాట ఈ HX6 వేరియంట్ పర్టికులర్ గా చెప్తున్నాను. సో మనకి నాన్ టర్బోలో మీద ప్రిఫర్ చేసినట్టయితే సో బెటర్ వాల్యూ ఫర్ మనీ మీకు కావాలంటే టర్బో ఆటోమేటిక్ తీసుకుంటే ఒక జస్టిఫైబుల్ ఆప్షన్ అనమాట. మనకి టర్బో ఇంజన్ వస్తుంది, ఈవెన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు విత్ గుడ్ ప్యాకేజ్. అంటే ప్రైస్ అనేది మీరు జస్టిఫై చేయగలుగుతారు ఈ వేరియంట్ కనుక మనం తీసుకున్నట్టయితే. HX6 మెయిన్ గా టర్బో ఆటోమేటిక్ కనుక మీరు తీసుకున్నట్టయితే. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఇందులోనే మనకు చూసుకున్నట్టయితే ఇన్లైన్ లో 6 అనేది ఒక వర్షన్ వస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ HX6 కంటే కూడా చాలా తక్కువ, ఒక 50 to 60 అరౌండ్ తక్కువ అనమాట. సో ఇది మనం
తీసుకున్నట్టయితే ప్రైస్ ఒకవేళ అంటే మంచిదే, కాకపోతే ఇందులో మీకు ఫీచర్స్ మళ్ళీ తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయే ఫీచర్స్ అన్ని కూడా చాలా లిస్ట్ ఉందన్నమాట. అది కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను ఒకవేళ మీకు కావాలనుకుంటే. ఒకవేళ మీరు ఫీచర్స్ వద్దు అనుకుంటే మీకు N6 ఆప్షన్ కూడా చాలా వర్త్ అనమాట. N లైన్ లో మనం చూసుకున్నట్టయితే. సో బెటర్ మనకి N6 మీద ప్రిఫర్ చేయొచ్చు ఒకవేళ బడ్జెట్ కనుక తక్కువ ఉన్నట్టయితే. అండ్ నెక్స్ట్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే HX8 వస్తుంది. HX6 కి HX8 మనం చూసుకున్నట్టయితే 87,000 మనం ఎక్స్ట్రా అయితే పే చేయాలి. ఇందులో మళ్ళీ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అవైలబుల్ గా ఉంది. ఆటోమేటిక్ కనుక మీరు చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు ఓవరాల్ గా 10 lakhs మనకి 40,000 వరకు పడుతుంది అనమాట. అండ్ ఇది మళ్ళీ నేను ఎక్స్షోరూమ్ ప్రైజెస్ చెప్తున్నాను, మళ్ళీ సిటీ పరంగా వ్యాధి అవుతుంటుంది. అండ్ ఇందులో మనకు ఆఫర్ చేసే ఫీచర్స్ చూసుకున్నట్టయితే రియర్ డిస్క్స్ వస్తాయి ఇందులో మనకి. అండ్ పార్కింగ్ బటన్ వస్తుంది అనమాట. సో ఎలక్ట్రానికల్ గానే మీరు పార్కింగ్ కానీ ఈవెన్ మనకి ఆటో హోల్డ్ కూడా లైక్ ఎలక్ట్రానికల్ గానే ఇందులో చేసుకోవచ్చు HX8 లో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కనెక్టెడ్ కార్ టెక్ అని వస్తుంది. ఇది ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ అనమాట. ఇందులో లైక్ మనం రిమోట్ తోనే చాలా వరకు ఫీచర్స్ అనేవి కొంచెం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమన్నా లైక్ అందులో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా రిమోట్ తోనే మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం ఆ కనెక్టెడ్ కార్ టెక్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ లాగా ఇచ్చినది అనమాట. అండ్ ఇది మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు కావాలంటే డెడికేటెడ్ గా వీడియో చేస్తాను అసలు ఏంది కనెక్టెడ్ కార్ టెక్ అనేది. ఒకసారి మీకు కావాలనుకుంటే నాకు కమెంట్స్ లో మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ 4i మనకి పవర్డ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. HX8 లో చెప్తున్నాను. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ మల్టీ డ్రైవ్ మోడ్స్ వస్తుంది విత్ ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు ఇది వస్తుంది. 16 ఇంచ్ ఇక్కడ అలై వీల్స్ వస్తాయి. అండ్ మనకి బ్లూ గ్రే ఇంటీరియర్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ మనకి లెదర్ అపోల్స్ట్రీ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది హై వాల్యూ మనం చూసుకున్నట్టయితే టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకున్నట్టయితే ఒక హై వాల్యూ ఆఫర్ చేసినట్టు అవుతుంది. ఈవెన్ మీకు ఫీచరిస్టిక్ కార్ లాగా కూడా HX8 అనిపిస్తుంది టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకున్నట్టయితే. ఇంకా లాస్ట్ వేరియంట్ ఇది HX10 వేరియంట్ అనమాట. సో దీనికి మనం కంపారిటివ్ HX8 మనం చూసుకున్నట్టయితే 1,70,000 వరకు అరౌండ్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఆటో డిమింగ్ IRVM వస్తుంది. అండ్ 360 డిగ్రీ కెమెరా వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఫ్రంట్ రియర్ మనకి పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ ADAS లెవెల్ 2 అయితే ఆ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మీకు ఒక ప్రాపర్ 12.3 ఇంచ్ ఏదైతే కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుందో కంప్లీట్ ఒక సింగిల్ స్క్రీన్ లాగా అది మీకు ఇందులో చూడొచ్చు. అంతేకాకుండా మనకి బాస్ కి సంబంధించి ఆడియో సిస్టమ్ వస్తుంది విత్ 8 స్పీకర్స్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్లైట్లీ హైయర్ అని చెప్తాను, కాకపోతే ఓకే. ఎందుకు ఓకే అంటే ఇక్కడ మెయిన్ గా మీకు లెవెల్ 2 ADAS అయితే వస్తుంది. ఎవరికైతే ఒక ప్రాపర్ సేఫ్టీ నాకు ఖచ్చితంగా కావాలి బై ఫీచర్స్ వద్దు అంటే ఫీచర్స్ కావాలి లైక్ సేఫ్టీ ఖచ్చితంగా మ్యాటర్స్ అంటే మనకి ADAS విత్ ఈ ప్రైస్ అయితే మీకు జస్టిఫై చేయొచ్చు. సో పర్సనల్ గా నా ఫీలింగ్ అనమాట ఇది. ఓన్లీ ఇందులో మాత్రం ఫీచర్స్ కి సంబంధించి పక్కన పెట్టేస్తే ADAS లెవెల్ 2 మాత్రమే ఇంపార్టెంట్ HX10 లో మనం చూసుకుంటే. ఇంకా కంక్లూజన్ వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేయను. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో 1.2 లీటర్ ఇంజన్ అనేది HX2 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇందులో మనకి డే టు డే లైఫ్ లో ఎక్కువ అయ్యేది అన్ని ఫీచర్స్ కూడా ఇందులో వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మిగతావన్నీ కూడా వేరియంట్స్ చాలా చాలా ఓవర్ ప్రైస్డ్ అయితే నాకు పర్సనల్ గా అనిపించింది. ఒకవేళ మీకు అనిపిస్తుందా లేదా, లేకపోతే మీకు ఏ వేరియంట్ ఇష్టమో ప్రాపర్ గా నాకు కింద మీరు కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వెహికల్ కనుక మీరు పర్చేస్ చేసినట్టయితే కూడా ఏ వెహికల్ తీసుకుంటారు అంటే ఏ వేరియంట్ తీసుకుంటారని కూడా నాకు కింద మీరు కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ వెన్యూ వద్దనుకుంటే ఎందుకు వద్దు, లేకపోతే ఫర్దర్ ఏ వెహికల్ తీసుకుంటారు అనేది కూడా నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే మనకి వెన్యూ టర్బో కనుక మీరు ప్రిఫర్ చేస్తున్నట్టయితే HX2 అనేది బెటర్ ఆప్షన్. అండ్ అంతేకాకుండా మనకి HX5 కూడా బెటర్ ఆప్షన్. సో HX2 HX5 లో మీకు బడ్జెట్ ఏది అనుకూలంగా ఉంటే దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి టర్బో మనం చూసుకున్నట్టయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో కనుక చూసుకున్నట్టయితే HX8 అనేది చాలా ఫీచరిస్టిక్ గా ఉంటుంది. ఎక్కువ ఫీచర్స్ మీరు కావాలనుకుంటే HX8 అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ వద్దు అనుకుంటే HX2 HX5 లో ఏదైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు మీ బడ్జెట్ ని బట్టి. ఒకవేళ ఆటోమేటిక్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇది ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి అనమాట. లైక్ HX5 కావచ్చు, HX6, HX8. HX5 బడ్జెట్ పరంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. HX6, HX8 అనేది ఫీచరిస్టిక్. ఇందులో కూడా రెండులో కంపేర్ చేస్తే HX8 అనేవి చాలా ఫీచరిస్టిక్. HX6 కూడా వాల్యూ ఫర్ మనీ, ఎందుకంటే ఇందులో మనకి డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే అన్ని ఫీచర్స్ కూడా మీకు HX6 లో వస్తాయి. అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని కూడా మనకి రిక్వైర్మెంట్ యాజ్ యూజువల్ అంటే ఖచ్చితంగా రిక్వైర్మెంట్ అయ్యేవి HX6 లో మీరు ఆఫర్ చేస్తున్నారు అనమాట ఈ హ్యుండై వెన్యూ కి సంబంధించి. అండ్ HX10 ADAS కావాలంటే HX10 తీసుకోవాలి. సో ఇది కంప్లీట్ గా వెన్యూ పరంగా ఒక డెడికేటెడ్ అండ్ డీటెయిల్డ్ వీడియో వేరియంట్స్ కి సంబంధించి. సో చాలా కష్టమైంది ఈ వీడియోని మీకు ఒక సమ్మరైజ్ చేయడానికి. ఈవెన్
లాస్ట్ కంక్లూజన్ ఇవ్వడానికి. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈవెన్ హైప్ ఉంటే కనుక ఖచ్చితంగా హైప్ అయితే చేయండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాగాదేజ్.